అమెరికా అనేది ఏకైక అగ్రరాజ్యమా ప్రపంచాన్ని శాసిస్తుందా? దెన్ వాట్స్ ద రోల్ ఆఫ్ చైనా అండ్ రష్యా? అమెరికాకు తన దేశ వ్యక్తిగత ఇంట్రెస్ట్ తప్పిస్తే ఏమీ ఉండదు. అమెరికా ఇస్ కంప్లీట్లీ మెటీరియలిస్టిక్ క్యాపిటలిస్టిక్ కంట్రీ. సో అమెరికా ఉన్న అహంకారం ఏతుందో, మేము ప్రపంచంలో అగ్రరాజ్యము, ఆర్మీ అగ్రరాజ్యం అనుకున్న అమెరికా తాలూకు F-16ని రష్యా కూల్చేసింది. మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం నుంచి మొదటి మైగ్రేషన్ అయితే జరిగిందో అమెరికాకు, అది తెలంగాణ నుంచి జరిగింది. American presidents or American political system, they care about their people. వాళ్ళ 16 గంటలు మ్యాండేటెడ్ 10 గంటలు ఉంటాయి. వాళ్ళకు పండుగలు ఉండవు, ఎథిజం పాటించాలి, వాళ్ళకు మతపరమైన స్వేచ్ఛ లేదు, మతం అనేదే లేదు, కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఎలిజబెత్ I వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన 5-6 పెళ్లి చేసుకుంటాడు. ఆయన భార్య జేసిమర్ కానివ్వండి, యాన్ బోలియన్ కానీ అందరినీ నరికి చంపించాడు ఆయన. చాలామందికి తెలియకపోవచ్చు, విక్రమాదిత్యుని టైంలో వరల్డ్స్ రిచెస్ట్ ఎకానమీ వాజ్ ఇండియా. మన దేశం ఎప్పుడు కూడా మీ చరిత్రలో లాస్ట్ 3000 years హిస్టరీ తీసుకోండి, ఎప్పుడు ఎవరి మీద దాడులు చేయలేదు. వాళ్ళ రూపాయి నోటు మీద డైరెక్ట్గా మీకు వినాయకుడి బొమ్మ ఉంటుంది. సగటి భారతీయుడి మనస్తత్వమే రాజ్యాంగం. పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ ఉంది పక్కన, వాళ్ళతో మనకి ఇష్యూస్ లేవు. అది దాటితే ఇరాన్ ఉంది, ఇష్యూస్ లేవు. ఉర్దూ పుట్టింది యమునా నది తీరంలో, అది మన దేశంలో పుట్టింది, మన భాష అది. అదేం పాకిస్తాన్ భాషనో విదేశీ భాషనో కాదు. చాలామంది ప్రేక్షకులు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉర్దూ అనేది అరబ్ భాష అనుకుంటారు. మీ మెదడులో నుంచి పురుగుని తీసేయండి. ఉర్దూ అనేది సంపూర్ణమైన భారతీయ భాష. జిహాద్ పేరు మీద భారతదేశం మీద దండయాత్ర చేయడం మొదలుపెట్టారు. సో ప్రతిసారి మనం తిప్పికొట్టాము, వాళ్ళని ఎదిరించాము, వాళ్ళని ఓడించాము, వాళ్ళని ముక్కలు చేశాము. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఫార్మా హబ్ మనము ప్రపంచానికి, అన్నిటి మించి ఏదో లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. రష్యాతో మనకున్న ఒక సానుకూల వాతావరణం చైనాతో ఎందుకు సాధ్యం కావడం లేదు? చైనా, ఇండియా, పాకిస్తాన్ ఈ ట్రయాంగులర్ వార్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ జీడిపి పాకిస్తాన్ ఎక్కువ మన ముగ్గురితో కంపేర్ చేస్తే. ఎందుకు చైనాలో ఆహార విధానం ఎంత దారుణంగా ఉంటే, వాళ్ళు ఎందుకు పాములు తింటారు, ఎందుకు తేళ్లు తింటారు అంటే, బ్రతకడం ముఖ్యం కదా వాడికి, ఆ టైంలో బ్రతకాలే. 1991లో మన దేవుడు, ఆధునిక దేవుడు మన పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు, దే హావ్ డిసైడెడ్ ఇట్లా ఉంటే మనం అయిపోతాము. సో డిఫెన్స్ నౌ ఇండియా వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో మన డిఫెన్స్ సెక్టర్ అవుతుందో విల్ బి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్. నమస్తే. నాకు చిన్నప్పటి నుంచి గ్లోబ్ అంటే చాలా ఇష్టం. సోషల్ స్టడీస్లో నేను చాలా బ్రిలియంట్ స్టూడెంట్ని. అది ఒక్కటే కారణం కాదు, కానీ ఇది చాలా బుజ్జిగా మంచిగా అనిపిస్తుంది. ఆ గ్లోబ్ చాలా ఇట్లా పడుకునేవాడిని నేను, చాలా ప్రేమగా అట్లా అనిపిస్తుంది. అన్ని దేశాలు మన చేతిలో తిరుగుతూ మంచిగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న సంఘర్షణలు చాలాసార్లు బాధ అనిపిస్తుంది, కానీ మనం ఏం చేయలేం. అయితే ఇవి ఎందుకు జరుగుతున్నాయని తెలుసుకోవడం అవసరం. ఈ తెలుసుకోవడంలో భాగంగా అనిల్తో మాట్లాడడం ద్వారా నేను కూడా చాలా తెలుసుకుంటున్నాను, మీరందరూ కూడా చాలా తెలుసుకుంటున్నారు. ఈరోజు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న పెద్ద దేశాలు, అందులో భారతదేశం యొక్క పాత్ర, దీని గురించి కొంత మాట్లాడదాం. వెల్కమ్ టు ద షో అగైన్ అనిల్. నాగార్జునది సంతోషం అనే ఒక సినిమా ఉంది. ఆ సినిమాలో దాంట్లో మధ్యలో ఒక లైన్ ఉంటుంది, ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం అని ఉంటుంది. ఆ భూతలం బుజ్జిగా ఉండడం అనేది భలే అనిపిస్తుంది నాకు. కల్పనా చావ్లా స్పేస్లోకి పోయి మళ్ళీ వెనక్కి వస్తుంటే ఆమె చనిపోయారు కదా, కల్పనా చావ్లా. ఆమె ఇంటర్వ్యూ ఒకటి చూసాను నేను. వాళ్ళు స్పేస్లోకి పోతున్నప్పుడు, వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మధ్యలో మాట్లాడతారు కదా, రాకేష్ శర్మ ఇందిరాగాంధీతో మాట్లాడినట్టు వీళ్ళు మధ్యలో మాట్లాడుతుంటారు కదా. సో ఆమె భూమి ఆర్బిట్ దాటిపోయిన తర్వాత ఆమె మాట్లాడిన మాటలు ఇక్కడ నుంచి చూస్తే చాలా ఒక చిన్న మినుకుమనే ఒక
ఒక దీపంలాగా అనిపించింది భూమి, భలే అనిపించింది అని అన్నది ఆమె. సో ఆ భూమి అనేది మనము వాస్తవాలు మాట్లాడుకోవాలి, వాస్తవంగా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలంటే కాళ్ళు నేల మీద ఆంచి మాట్లాడాలంటాం కదా, దట్ ఎక్స్ప్రెషన్. సో హీస్ ల్యాండింగ్ ఇన్ ప్రాబ్లమ్స్ అంటాం. దట్ ల్యాండింగ్, దట్ భూమి, దట్ ఎర్త్లీ ఫీలింగ్ అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. కానీ ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ కాన్ఫ్లిక్ట్స్ చూసినప్పుడల్లా ఏదో కొంచెం తొలిచినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఆ ఎమోషన్ని పక్కన పెట్టి అసలు అట్లా ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కూడా చేసుకోవాలి కదా. సో ఇప్పుడు ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న, గతంలో ఏకధ్రువ ప్రపంచం అట్లా అనేవాళ్ళు, మొత్తం అమెరికా మీదే నడిచేది, సోవియట్ రష్యా అమెరికా మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్ అది. ఆ తర్వాత సోవియట్ రష్యా పతనం తర్వాత ఇప్పుడు అమెరికా అగ్రరాజ్యం అంటే అమెరికా ఒకటే గుర్తొస్తుంది. బట్ ఈజ్ ఇట్ సో? ఈజ్ రియలీ అమెరికా అనేది ఏకైక అగ్రరాజ్యమా, ప్రపంచాన్ని శాసిస్తుందా? దెన్ వాట్స్ ద రోల్ ఆఫ్ చైనా అండ్ రష్యా? ముందు సంతోషం మూవీ గురించి గుర్తు చేశారు. సంతోషం మూవీ అంటే నాగార్జున అంటే నా ఫేస్బుక్ మిత్రురాలు, నా అక్క సమానరాలు పద్మావతి గారికి గుర్తొచ్చి, అభిమాన నటుడు, భయంకర అభిమాని. పద్మావతి గారికి వచ్చి ఈ వీడియోని బాగా షేర్ చేసే బాధ్యత మీ మీద ఉంది ఇప్పుడు. షీ సచ్ ఎ స్టాంచ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. నా జీవితంలో ఎవరిని చూడలేదు సచ్ హానెస్ట్ ఫ్యాన్ ఆఫ్ దట్ మ్యాన్. అయితే భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూడకూడదు. సొసైటీ ఉందంట ఇప్పటికి కూడా, అది ఉన్నది. ఇప్పటికి చాలా మంది ఉన్నారు. అంటే అది మత భావజాలాల మధ్యలో నలిగిపోయి ఆధునిక ప్రపంచాన్ని అందుకోలేని కొంతమంది ఉన్నారు, కొన్ని జీవులు ఉన్నాయి. భూమి బల్లపరుపుగా ఉంటుందని నమ్మే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. సో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూడకూడదు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ దోస్ పీపుల్ షుడ్ నాట్ వాచ్ దిస్ ప్రోగ్రామ్. ఎందుకంటే మనం మాట్లాడేది ఎర్త్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నాం. మీరు బల్ల చర్చి చెప్తున్న మాట, నేను బల్ల చర్చి చెప్తున్నాను నేను. సో భూమి ఈజ్ గ్లోబ్ అనేది గుండ్రంగా ఉంటుంది, స్పియర్ అది. సో ప్రపంచం ఎప్పుడు కూడా ఈ భూమి అనేది ఎప్పుడు ప్రశాంతంగా లేదు. ఇది ఉద్భవించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఏదో రకమైన అగ్ని కీలకాలను దహిస్తూనే మండుతూనే ఉంది. ప్రతి 20,000 సంవత్సరాలకు ఒక ఐస్ ఏజ్ వస్తుందంట. ఎవ్రీ 20,000 years కి ఒకసారి ఒక ఐస్ ఏజ్ వస్తుంది. ఎవ్రీ 25,000 years కి ఒకసారి టెక్టానిక్ ప్లేట్స్ భూమిలో కదులుతూ ఉంటాయి. ఇవన్నీ ఒక ఖండం పోయి ఇంకో ఖండాన్ని గుద్దుకోవడం. మీరు వరల్డ్ మ్యాప్ చూసినా సరే మన దేశం నుంచి విడిపోయిన ముక్కలు, శ్రీలంక ఉంది పక్కన, మన నుంచి విడిపోయిన ముక్క, గల్ఫ్ ఇప్పుడు పర్షియన్ గల్ఫ్ ఉంది ఒక మన దాంట్లో ముక్క, ఆఫ్రికా, అమెరికా, అవన్నీ కట్ చేస్తే ఒక దాంట్లో ఇట్లా ఇరుక్కుంటాయి. టైలర్ షాప్ బటన్ కట్ చేయరా అంటే వాడు కట్ చేస్తాడు. యూ కెన్ ఫిక్స్ ఎవ్రీథింగ్. ఇవన్నీ టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల ఏర్పడ్డ భౌగోళిక స్వరూపం. కరెక్ట్. సో ఇప్పుడు మనం చూస్తున్న స్వరూపం అనేది టెక్టానిక్ ప్లేట్స్ వల్ల ఒక ఫిజికల్ ఆంథ్రోపాలజీలో వస్తాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది బేసికల్లీ. ఈ జియాలజీ పుట్టిన తర్వాత మనకు జువాలజీ మొదలైంది, బాటనీ అనేది వచ్చింది. దాని తర్వాత అఫ్ కోర్స్ బీకామ్ వచ్చింది, ఫిజిక్స్ కూడా వచ్చింది అనుకోండి. బీకామ్ ఫిజిక్స్ కూడా కలిసే తర్వాత బాటనీ అనగానే మళ్ళీ నాగార్జున సినిమా గుర్తొస్తుంది. సో దీని తర్వాతనే మనకు ఇవన్నీ వచ్చాయి. అయితే ఈ వరల్డ్ని మనము 2 రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రపంచాన్ని, ఇప్పుడున్న ఆధునిక ప్రపంచం బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్, ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, ఒక పర్స్పెక్టివ్. అంటే ఇది విల్ టాక్ ఫ్రమ్ పొలిటికల్ పర్స్పెక్టివ్, బిఫోర్ వరల్డ్ వార్ 2 అండ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2. రెండో పర్స్పెక్టివ్ వచ్చేసి బిఫోర్ ఆయిల్ ఇన్వెన్షన్, ఆఫ్టర్ ఆయిల్ ఇన్వెన్షన్. ఇన్వెన్షన్ అంటాం, ఇక్కడ డిస్కవరీ అనకూడదు. ఆయిల్ అనేది డిస్కవరీ అయింది, అంటే ఫాజిల్ ఫ్యూల్ డిస్కవరీ అయింది. ఆ డిస్కవరీ అయిన ఫాజిల్ ఫ్యూల్ ని పెట్రోలియం కింద, డీజిల్ కింద మార్చడం అనేది ఇన్వెన్షన్. సో ఈ ఇన్వెన్షన్ జరిగిన తర్వాత, ఒకటి ఆయిల్ డిస్కవరీని పెట్రోల్ డీజిల్ కింద ఇన్వెంట్ చేసిన తర్వాత, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అశాంతులు అనేవి ఎక్కువైపోయాయి. వి థాట్ ప్రపంచం ఏమనుకుంది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇక ప్రపంచ శాంతి వచ్చింది, ముగిసిపోయింది అనుకున్నాం. అసలు సమస్య అక్కడే మొదలైంది. సో మనకు 2 అగ్రరాజ్యాలు అప్పుడు ఉండేవి. ఒకటి అమెరికా ఉండేది, అది ఆర్థిక అగ్రరాజ్యము. రష్యా ఉండేది, అది సైనిక అగ్రరాజ్యం. ఈ రోజు కూడా మనం అనుకున్నట్టు రష్యా అగ్రరాజ్య స్తోమతని, హోదాని కోల్పోలేదు. ఈ రోజు కూడా ఆర్మీ అగ్రరాజ్యం రష్యానే, ఇట్ ఈస్ నాట్ అమెరికా. ఓకే, ఎందుకంటే రష్యా పూర్తిగా క్లాసిఫైడ్ గా ఉండి ఇన్ని ముక్కలైన తర్వాత కూడా, ఎస్ ఆఫ్ కోర్స్, దాని దగ్గరనే ఇన్ని ముక్కలైన 15 ముక్కలైంది రష్యా. 15 ముక్కలైనా కూడా 80% వనరులు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. సో రష్యాని మనం భౌగోళిక స్వరూపంతో చూడకూడదు. రష్యా చూడాల్సింది సైనిక శక్తి పర్స్పెక్టివ్ చూడాలి. రష్యా సైనిక శక్తి, వాళ్ళ ఇన్వెన్షన్స్ కానివ్వండి, వాళ్ళ మిలిటరీ కేపబిలిటీస్ కానివ్వండి, మనం అమెరికా ఎప్పటికీ అందుకోలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయం. మొన్న కూడా ఉక్రెయిన్ లో F-16 కూల్చిపడేసింది.
సో అమెరికా ఉన్న అహంకారం ఏతుందో, మేము ప్రపంచంలో అగ్రరాజ్యము, ఆర్మీ అగ్రరాజ్యం అనుకున్న అమెరికా తాలూకు F-16ని రష్యా కూల్చేసింది. సో ఇట్స్ వెరీ, రష్యాలో ఉన్న వార్ హెడ్స్, రష్యాలో ఉన్నన్ని మీకు ఉన్నన్ని ఆర్టిలరీ సిస్టమ్స్ అమెరికాలో లేవు. అమెరికాలో ఉన్నాయి, అమెరికా చెప్పుకుంటది, రష్యా చెప్పుకోదు. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ అలైడ్ విత్ రష్యా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్మీ సప్లై. మనకి F-35 Russia has been always our trusted ally కదా. Yes, Russia has been always a trusted ally since Soviet days. Yes. మళ్ళీ ఇక్కడ సాంస్కృతిక పరమైన దగ్గరతలను కూడా చూడాలి. రష్యా లైక్స్ రాజ్ కపూర్. Yes. ఓకే, రష్యా లైక్స్ రాజ్ కపూర్, రష్యా లైక్స్ హిందీ, రష్యా లైక్స్ సాంస్క్రిట్, రష్యా లైక్స్ ఇండియన్స్, రష్యా లైక్ ఇండియన్ క్యూజిన్. సో వాళ్ళకంటూ ఒక సాంస్కృతిక వారసత్వం, అస్తిత్వం ఉంది. రష్యా ఈ రోజు కొత్తగా పుట్టిన నాగరికత కాదు. వోల్గా నది తీర పరివాహంలో రష్యా ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి తన సంస్కృతిని కాపాడుకుంటూ వస్తుంది ఈ రోజు కూడా. రష్యన్ భాష అనండి, ఎస్పెషల్లీ ఇవన్నీ కూడా ఆర్మేనిక్ భాషల నుంచి పుట్టినాయి. బట్ రష్యా తన ప్రగాఢమైన సాంస్కృతిక వారసత్వాన్ని ఓల్గా నుంచి మన గంగా వరకు అంటూ రాహుల్ సాంస్కృత్యాన్ని రాశారు. ఓల్గా టు గంగా అని చెప్పి మనకి ఈ రోజు కొత్తగా లేదు. రష్యాతో సత్సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. రష్యా మనకి ఎప్పుడు ప్రతిసారి మనకు చైనా యుద్ధంలో కానివ్వండి, మొన్నటికి మొన్న యుద్ధంలో కానివ్వండి, చమురు సప్లైలో కావచ్చు ఇరాన్ తో అదొకటి చేసింది. రెండోది ఏంటంటే రష్యాలో ప్రావ్దా కానివ్వండి, అప్పట్లో ఆ పత్రికలు చాలా మంది విలేకరులు మన హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు ప్రావ్దాలో. ఇన్సిడెంటల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు కూడా ప్రావ్దాలో పనిచేస్తారు రష్యాలో. సో మాస్కోలో ఉండేవాళ్ళు. సో రష్యాకు మనకు వీ హ్యావ్ ఫెంటాస్టిక్ గ్రేట్ రిలేషన్షిప్స్. సో అది పక్కన పెడితే అమెరికాతో కూడా మనకు అద్భుతమైన సత్సంబంధాలు ఉన్నాయి. అమెరికాతో కూడా సత్సంబంధాలు చాలా గొప్పగా ఉన్నాయి. మనం అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం నుంచి మొదటి మైగ్రేషన్ అయితే జరిగిందో అమెరికాకు, అది తెలంగాణ నుంచి జరిగింది. ఉత్తర తెలంగాణ నుంచి, ఎస్పెషల్లీ ఫ్రమ్ నిజామాబాద్, కరీంనగర్ నుంచి మోస్ట్ ఆఫ్ ది వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, చాలా మంది తెలంగాణ చెందిన చాలా మంది రెడ్డిస్, రిచ్ రెడ్డిస్ ఆఫ్ తెలంగాణ, ఎస్పెషల్లీ ఫ్రమ్ నిజామాబాద్ అండ్ వరంగల్, కరీంనగర్ నుంచి బాగా నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ లో బాగా చదువుకున్న వాళ్ళు ఆ టైంలో వాళ్ళందరూ కూడా ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ ఇన్ US 1950s లోనే వెళ్ళాలి వాళ్ళందరూ కూడా. దాని తర్వాత ఐటీ విప్లవం తర్వాత మనకు చాలా మంది కోస్తాంధ్ర నుంచి, తెలంగాణ నుంచి వెళ్ళారు. కానీ బట్ ఫస్ట్ మైగ్రేషన్ జరిగింది ఇక్కడ నుండే. కొంతమంది గుంటూరు నుంచి వెళ్ళారు 1970s తర్వాత, బట్ 1950s లో వెళ్ళిన వాళ్ళు మటుకు తెలంగాణ నుంచి. సో వీ హ్యావ్ దట్ eco-friendly relationship with America for a very quite some time. ఎందుకంటే అమెరికా అనేది ఒక విస్తృతమైన నాగరికత, విస్తృతమైన సమాజం అనుకుందాం దాన్ని. ఎందుకంటే ప్రపంచంలో ఒక పెద్ద కాలనీ అమెరికా అని దేశం అనడం కన్నా కూడా కాలనీ అనుకుందాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి మేక్ అమెరికా గ్రేట్ అన్నా కూడా మేక్ అమెరికా కాలనీ గ్రేట్ అగైన్. ఓకే, మేక్ అమెరికా కాలనీ గ్రేట్ అనేది మనం అనుకోవాలి. మేము సరదాగానే అనుకునేవాళ్ళం కాలేజ్ డేస్లో, అమెరికా అనేది ఒక అది యూనివర్సల్ బస్ స్టాండ్ అని. అబ్సల్యూట్లీ, అది ఒక యూనివర్సల్ బస్ స్టాండ్. అది ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళు ఎప్పుడో మారుతూ ఉంటారు. వాళ్ళు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని సమూహాలు, అంటే బాగా తెలివైన సమూహాలు, గొప్పగా జీవించాలి, ఆధునికతను అందుకోవాలనుకున్న వాళ్ళు, స్వేచ్ఛగా బ్రతకాలనుకున్న వాళ్ళందరూ కూడా మీకు అమెరికాలో సెటిలర్స్ లా కనపడతారు. వాళ్ళందరూ కాలనీ ఏర్పరచుకుంటారు. కాలనీ ఉందనుకోండి, జూబ్లీస్ లో, బంజారాస్ లో ఓ సొసైటీ ఉంటుంది. డలాస్పురం ఒక సొసైటీ ఏర్పరచుకుంటారు. ఆ సొసైటీలో మీకు వాటర్, ఇరిగేషన్, పార్కు, గిర్కు, పిల్లల పోరాలు ఆడుకోవడానికి ఏర్పాట్లు ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అమెరికా సచ్ కైండ్. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళు కాపాడుకునే ప్రక్రియలో అందరితో కెలుక్కుంటారు, అందరితో స్నేహంగా ఉంటారు. అమెరికాకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ లేరు. అమెరికా హ్యాస్ నో ఎనిమీస్, నో ఫ్రెండ్స్. అమెరికా హ్యాస్ ఓన్లీ ఇంట్రెస్ట్. ఎస్. అమెరికాకు తన దేశ వ్యక్తిగత ఇంట్రెస్ట్ తప్పిస్తే ఏమీ ఉండదు. అమెరికా ఇస్ కంప్లీట్లీ మెటీరియలిస్టిక్, క్యాపిటలిస్టిక్ కంట్రీ. ఒక ప్రశ్న, మీరు ఇంతకుముందు ఎపిసోడ్లో మీరు చెప్పిండ్రు అరబ్ కంట్రీస్కి, ముఖ్యంగా ఇరాన్ లాంటి కంట్రీస్కి, మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ రిచ్ కంట్రీస్కి, వాళ్ళకి వాళ్ళ ప్రజల పట్ల కూడా పట్టింపు లేదు, ఓన్లీ వాళ్ళ ఇంట్రెస్ట్లే అని అన్నారు మీరు. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన స్టేట్మెంట్లో వాళ్ళకి ఫ్రెండ్స్, ఎనిమీస్ ఏం లేరు, వాళ్ళ ఇంట్రెస్ట్లే అంటే, ఈజ్ ఇట్ సిమిలర్ టు అరబ్ కంట్రీస్ ఆర్ అమెరికన్ ప్రెసిడెంట్స్ ఆర్ అమెరికన్ పొలిటికల్ సిస్టమ్, దే కేర్ అబౌట్ దేర్ పీపుల్? They absolutely care about their people. So there is a difference between. There is a huge difference. We cannot compare both. వాళ్ళ ప్రజల్ని వాళ్ళు పనంగా పెట్టారు. మనం సెప్టెంబర్ దాడులను చూసాం, సెప్టెంబర్ 11 దాడులను చూసాము. తర్వాత అమెరికా హెస్ నాట్ స్పేడ్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. మీరు ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నా సరే, ఏ బిలంలో ఉన్నా సరే పట్టుకున్నారు, దండించారు. దే కేర్ అబౌట్ దేర్ పీపుల్ బికాస్ అమెరికా ఇస్ అ డెమోక్రటిక్ సొసైటీ. అమెరికాలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వ్యక్తిగత ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ తదు సాధారణ జీవితం గడుపుతారు. ఏం వాళ్ళు రాసలీలలు చేస్తూ లేకపోతే రాజభోగాలు అనుభవించారు. దే విల్ బికమ్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్.
విలాసమైన జీవితాలు వాళ్ళకి ఏముండవు. మస్ట్ బి దే విల్ బి హావింగ్ దట్ నో రికాల్ సెలబ్రిటీ స్టేటస్, దట్ కేటగిరీ స్టేటస్ ఉంటుంది. దే ఆర్ నార్మల్ పీపుల్, వాళ్ళు కూడా ఓటర్లే. అరబ్ కంట్రీస్ అలా కాదు, అవన్నీ కూడా వంశపారంపర్యమైన అనార్కీలో వాళ్ళు బ్రతుకుతున్నారు. వేర్ దిస్ పీపుల్ ఆర్ ఇన్ ప్యూర్ డెమోక్రసీ. సో ప్యూర్ డెమోక్రసీలో ప్రజల మాటకు చాలా విలువ ఉంటుంది. ప్రజలు తిరుగుబాటు చేశారు, ప్రజా చైతన్యం వచ్చింది, అది ఓటు ద్వారా చేయిస్తారు. అరబ్ స్ప్రింగ్ వచ్చింది, అక్కడ ప్రజా తిరుగుబాటు వచ్చింది అరబ్ స్ప్రింగ్ లో. అది హింసాత్మకంగా, సో అది హింసాత్మకంగా మారింది. తియాన్మెన్ స్క్వేర్ లో నియంతృత్వం మీద హింసాత్మకంగా మారింది. బట్ అమెరికాలో అలాంటివి జరగలేదు కదా, అలాంటి హింసాత్మకమైన ఘటనలు ఏమీ లేవు. తియాన్మెన్ స్క్వేర్ లో హింసాత్మకమైన ప్రతిఘటన జరిగినా అక్కడేం మార్పు రాదు. చైనాలో ఎప్పటికీ రాదు, ఎందుకంటే చైనా పౌర వాళ్ళు ఏక పార్టీ వెరీ క్లియర్. వాళ్ళ పౌర సమాజం అనేది ఒక ఉత్పత్తి వ్యవస్థలో ఒక పనిముట్లు లాంటి వాళ్ళే. వాళ్ళ 16 గంటల మ్యాండేటెడ్ పని గంటలు ఉంటాయి, వాళ్ళకు పండుగలు ఉండవు, ఎథిజం పాటించాలి, వాళ్ళకు మతపరమైన స్వేచ్ఛ లేదు, మతం అనేదే లేదు, కంప్లీట్గా బ్యాన్ చేశారు. ఒక మనుషులకు పేర్లు ఉంటాయి అంతే తప్పిస్తే నెంబర్లు పెట్టలేదు వాళ్ళకు. నెంబర్ 1, 2, 3, 4 పెట్టలేదు, పేర్లే ఉంటాయి, ఆధార్ కార్డులు ఉంటాయి, పేర్లు ఉంటాయి అట్లా. And you think by and large the Chinese people are okay with that system? They got adapted to it. ఇప్పుడు నార్త్ కొరియా ఉంది, కిమ్ జాంగ్ ఉన్ పరిపాలిస్తున్నాడు. మనం వెళ్ళి అడిగామనుకోండి, దే ఆర్ హ్యాపీ, ఎందుకంటే మిగతా ప్రపంచం వాళ్ళకి తెలియదు కదా. People who leave China will never go back to China again, unless until they have some business interest. So China అనేది మళ్ళీ ఒక సాఫ్ట్ నియంతృత్వంలో ఉంది. పార్టీ నియంతృత్వము, వ్యక్తిగత నియంతృత్వం పక్కన పెడితే దట్ ఈస్ ఆల్సో అండర్ కంప్లీట్ ఫ్యూడలిస్టిక్ ఎకానమీ. చైనాలో బిలియనీర్స్ ఉన్నారు, చైనా ప్రతి వారానికి ఒక బిలియన్ తయారు చేస్తుంది, బట్ వాళ్ళ నార్మ్స్ వాళ్ళ కండిషన్స్ ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు ఉగార్ ముస్లిమ్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో. ఉగార్ ముస్లిమ్స్ వాళ్ళ ప్రార్థనా స్థలాలు, వాళ్ళ జీవితాలను ఎలా తుడిచిపెట్టారు, దాని గురించి ప్రపంచం మాట్లాడుతుందా, ఎవరైనా మాట్లాడగలుగుతారా, అరబ్స్ మాట్లాడతారా, పక్కన వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ పాకిస్తాన్ మాట్లాడుతుందా, ఎవరికి ధైర్యం కూడా సరిపోదు. మా అంతర్గత విషయం రవి నీకేమంటాడు సింపుల్ గా. సో చైనాలో మీకు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చాలా లిమిటెడ్ గా ఉంటుంది. ఇట్స్ అబ్సల్యూట్లీ లిమిటెడ్ టు సర్టన్ నార్మ్స్, సర్టన్ రూల్స్. వాళ్ళకు అబుంసం ఉంటుంది, దాని ప్రకారం బ్రతకాలి అంతే. నార్త్ కొరియాలో వాడు 15 రకాల హెయిర్ కట్లు పెట్టాడు, ఆ హెయిర్ కట్లే చేయించుకోవాలి. ఆ హెయిర్ కట్ కాకుండా నేను సొంత హెయిర్ కట్ చేయించాలి, సంపల్సరీ తెల్లారు వాడు. వెరీ క్లియర్. హెడ్ కట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ క్లియర్. సో ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారా, ప్రిస్క్రిప్షన్ ప్రకారం ఫాలో కావాలి. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య డెమోక్రటిక్ దేశాలు, స్వేచ్ఛాయుత దేశాలు ఏవైతే ఉన్నాయో మనలాంటి దేశాలు, ఎస్పెషల్లీ ఇంగ్లాండ్, మీరు పనిచేసి వచ్చారు, మీకు తెలుసు ఇంగ్లాండ్లో ఉన్న స్వేచ్ఛ బహుశా ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు. ఇంగ్లాండ్ ఈజ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటాం మనం, మోడర్న్ ఇంగ్లాండ్. అండ్ ఇంగ్లాండ్లో ఉన్న లా ఏదైతుందో అందులో రాజు లేడు, పేద లేడు, చిన్నోడు లేడు, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ లా. కరెక్ట్. వాళ్ళకి శిక్షించే దగ్గర వస్తే అక్కడ బ్రైబ్లు ఉండవు, పాడుండవు. దే విల్ పనిష్ ఎనీవన్. And that too, they don't have a written constitution. Still systems are in place. Yes. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే there was a reason for this. వాళ్ళు స్కాటిష్ విప్లవం జరిగిన తర్వాత, ఎస్పెషల్లీ ది లయన్ లాంగ్ హార్ట్ ఎవరైతే అంటాం మనము, ఆ టైంలో వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకున్నారు. దే హ్యావ్ స్కాట్లాండ్ నుంచి వాళ్ళకు ఒక దురాక్రమణ, అంటే వీళ్ళ పర్స్పెక్టివ్ దురాక్రమణ, వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఆక్రమణ, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో సర్ విలియం వ్యాలెస్ ఎవరైతున్నారో ఆయన వీళ్ళ మీద దండయాత్రలు చేసినప్పుడు వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది, ఒక క్లారిటీ ఏర్పరచుకున్నారు. అంతకన్నా ముందు వీళ్ళకి ఇంకో ఇష్యూ ఉండేది, దానికన్నా ముందు వీళ్ళకి ఇంకో ఇష్యూ, స్కాండినేవియన్ దేశాల నుంచి దాడులు జరిగేవి. మనం సీరియల్ చాలా గ్లోరిఫై చూస్తాం వాటిని, బట్ అదర్వైజ్ వాళ్ళకి దాడులు జరిగి దే డిసైడెడ్ దట్ నేషన్ ఫస్ట్ లా దగ్గర ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ, ఈవెన్ లార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా శిక్షించే అర్హతలు ఉంటాయని. దట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్ ఇన్ ఆల్ ది ఎంపరర్స్ ఆఫ్ మోనార్క్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్, ఎస్పెషల్లీ దీని బ్రిటిష్ రాజులు ఎవరుతున్నారో, లూయిస్ ది 8th. ఓకే, ఇప్పుడు విక్టోరియా ఎలిజబెత్ I వాళ్ళ నాన్నగారు ఎవరుతున్నారో ఆయన 5-6 పెళ్లి చేసుకుంటాడు. ఆయన భార్య జేసిమర్ కానివ్వండి, యాన్ బోలియన్ కానీ అందరినీ నరికి చంపించాడు ఆయన. ఈ కిల్డ్ హిస్ వైఫ్, ఈ లౌడ్ వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమె యాన్ బోలియన్, ఆమెను చంపించాడు ఇంకో పెళ్లి చేసుకోవడం కోసం. అంటే కొంచెం మెంటల్లీ రిటార్డ్, ఉమెనైజర్, స్త్రీల పట్ల వ్యామోహం ఉన్న వ్యక్తి. సో అక్కడ సిస్టమ్ ఏంటి, ఒక భార్య ఉంటుంది, ఇంకో భార్య అది లేదు, పోలియాంట్రీ పోలిగామి లేదు వాళ్ళ దాంట్లో. సో డెఫినెట్ గా ఎవరినో వదిలించుకోవాలి, ఆ వదిలించుకునే ప్రక్రియలో చంపేసుకుంటూ వెళ్తాడు. దట్ వాజ్ అ సిస్టమ్ ఇన్ యూకే. రిటర్న్ సిస్టమ్ కాదు, వర్బల్ సిస్టమ్, బట్ సిస్టమ్ ఇస్ సిస్టమ్. ధర్మాన్ని ధర్మంగానే పాటిస్తారు.
మన దగ్గర మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. దాదాపు 200 మంది కూర్చొని రాస్తే ఒక రాజ్యాంగం ఏర్పడింది. బట్ మనకు కూడా ధర్మం ఉంది. మనం రాజ్యాంగం రాయకముందు కూడా మన ధర్మం ఉంది. దాన్ని మన సనాతన ధర్మం ఉంది. మన పరిస్థితులు అనుగుణంగా మనం మళ్ళీ మన ధర్మాన్ని మార్చుకొని కాన్స్టిట్యూషన్ ధర్మంగా మారుతున్నాం. అమెరికా కూడా మొన్ననే కాన్స్టిట్యూషన్ డే అయింది. వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్ ఉంది. యూరప్ కంప్లీట్ ఆల్మోస్ట్ ఆల్ ది యూరోపియన్ కంట్రీస్ హ్యాపెన్ టు బి బారింగ్ మొన్న ఈ మధ్యలో జెకోస్లోకి అలాంటి పక్కన చెచెనియా తీసి పక్కన పెడితే మీకు 90% యూరోపియన్ కంట్రీస్ హ్యాపెన్ టు బి ది డెమోక్రటిక్ కంట్రీస్. వేరేజ్ ఇన్ సెంట్రల్ ఏషియా, తుర్కుమెనిస్తాన్ ఇలాంటి దేశాల్లో మీకు అరబ్ దేశాల్లో యూ డోంట్ హ్యావ్ డెమోక్రసీ. ఫ్యూ ఆఫ్రికన్ కంట్రీస్ డోంట్ హ్యావ్ డెమోక్రసీ. బట్ సౌత్ ఆఫ్రికా వచ్చి డెమోక్రటిక్ నేషన్. మళ్ళీ జింబాబ్వే, జాంబియా, మొజాంబిక్ ఇలాంటివన్నీ డెమోక్రటిక్ నేషన్స్. మళ్ళీ కొన్ని దేశాలు కావు, ఆయిల్ రిచ్ కంట్రీస్ కావు, మళ్ళీ మిలిటరీ ఫెసిలిటీలో రన్ అవుతున్నాయి. ఏషియాలో వచ్చేప్పటికి మన డెమోక్రటిక్ కంట్రీస్ ఉన్నాయి, మన ఎన్నికల ద్వారా జరుగుతాయి. పాకిస్తాన్ తీసి పక్కన పడే బంగ్లాదేశ్ ఒకటి ఉంది మన పక్కన, నేపాల్ ఫర్ దట్ మ్యాటర్ నో, ఫిలిప్పీన్స్, మలేషియా, థైలాండ్, జపాన్, ఇవన్నీ ఇవి ఆస్ట్రేలియా, మన కింద న్యూజిలాండ్, ఇవన్నీ కూడా డెమోక్రటిక్ దేశాలు. అంటే మెజారిటీ దేశాలు ప్రపంచంలో 70% కంట్రీస్ హ్యాపెన్ టు బి డెమోక్రటిక్ కంట్రీస్, 30% హ్యాపెన్ టు బి ఐదర్ అనార్కీ, మొనార్కీ ఆర్ ది ఫ్యూడలిస్టిక్ స్టేట్స్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ పొలిటికల్ రిజిమ్స్, అంటే పొలిటికల్ ఐడియాలజీ. సమస్య ఎప్పుడు వస్తుందంటే మనకు ప్రపంచ యుద్ధాలు ఎప్పుడు జరుగుతున్నాయి, రిసోర్స్ దగ్గర జరుగుతున్నాయి. యుద్ధాలు జరగడానికి ప్రధాన రిసోర్సెస్ దగ్గర జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు వెస్ట్ ఏషియాలో గొడవలు జరుగుతున్నాయి, ఇది రిసోర్స్ గొడవ. ఆయిల్ బ్యారెక్స్ మీదే గొడవలు జరుగుతున్నాయి. అంటే ఎలక్ట్రిక్ వెహికల్ వర్సెస్ ఫాజిల్ ఫ్యూయల్ అనేది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎపిసోడ్ లో మాట్లాడుకున్నట్టు ఎలక్ట్రిక్ వెహికల్ వర్సెస్ ఫాజిల్ ఫ్యూయల్ యుద్ధం జరుగుతుంది. ఇందులో మనము మతాలు లేకపోతే భావజాలాలు అనేవి మాస్ కిందనే అనుకుందాం. కరెక్ట్. అదర్వైజ్ దిస్ యుద్ధం విల్ కంటిన్యూ. ఇప్పుడు మన పాత్ర ఏంటి అనేది చూద్దాం. మనం చాలా మందికి తెలియకపోవచ్చు, విక్రమాదిత్యుని టైంలో వరల్డ్స్ రిచెస్ట్ ఎకానమీ వాజ్ ఇండియా. టిల్ సచ్ టైమ్ మంగోల్స్ హావ్ కమ్ టు ఇండియా, వీఆర్ ద రిచెస్ట్ ఎకానమీ. భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది మంగోల్స్ రానంత వరకు కూడా చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేది. మన యూనివర్సిటీస్ కానివ్వండి, మన విద్యా వ్యవస్థ కానివ్వండి, మనం అనుకుంటాం ఈ రోజు మనకు ఏదో కుల వ్యవస్థలో ఉంది. దేర్ వాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ డ్యూరింగ్ దట్ టైం. మీరు ఒకసారి సోషల్ తక్షశిల కానివ్వండి, నలంద కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్ అమరావతి కానివ్వండి, ఇక్కడ మనది అంతెందుకు మన కాకతీయ, ఈవెన్ గోల్కొండ ఫర్ దట్ మ్యాటర్ ఎడ్యుకేషన్ సెంటర్. సో మనకు చదువు లేదో, విద్య లేకనో, లేకపోతే ఒక కులానికి పరిమితమైన ఒక భ్రమలు చైనా పత్రికలు కల్పించాయి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎస్పెషల్లీ బ్రిటిష్ నుండి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. ఎట్ ది సేమ్ టైం మ్యాక్స్ మిల్లర్ ద్వారా చేయించారు, ఈజ్ అ జర్మన్ దో. ఎట్ ది సేమ్ టైం మీకు చైనా పత్రికలు కూడా భారతదేశం మీద, మన ప్రజాస్వామ్యం మీద, లేదా మన సాంస్కృతిక నాగరికత మీద దెబ్బలు కొట్టుకుంటూ వెళ్ళారు. సో అది మనకు తెలిసిందే, అది లాట్ లేవ్ నుంచి జరిగింది అది. సో అది పక్కన పెడితే ఈ రోజు తర్వాత మనకు రకరకాల భావజాలాలు ఏమన్నా సరే, when it comes to యూనిటీ ఆఫ్ దిస్ కంట్రీ, ఇట్ ఈస్ బీన్ డైవర్సిఫైడ్ అండ్ వీఆర్ యూనిఫైడ్ యాజ్ ఎ కంట్రీ, యాజ్ ఎ ఫెడరల్, యాజ్ ఎ రిపబ్లిక్ నేషన్. ఇప్పుడు మన పాత్ర ఏంటి ప్రపంచంలో? మనం చాలా గొప్ప పాత్ర వహిస్తున్నాం. గత కొద్ది రోజులుగా, అంటే గత 6-7 సంవత్సరాలుగా మన ద్వైపాక్షిక సంబంధాలు ప్రపంచంలోని ప్రతి దేశంతో బలంగా ఉన్నాయి. అవును, ప్రతి దేశంతో. అంటే లెట్స్ గివ్ సమ్ క్రెడిట్ టు నెహ్రూ ఆల్సో. ఈ నాన్ అలైన్డ్ పాలసీ అనేది అది ట్రాన్స్లేట్ అయింది ఈ రోజుకి ఉన్న మెచ్యూరిటీకి. బీజాలు అప్పుడే పడ్డాయి. ఎనీబడి హూ రూల్ దిస్ కంట్రీ, నెహ్రూ కానివ్వండి, మొరార్జీ దేశాయ్ కానివ్వండి, శ్రీమతి ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, వాజ్పేయి కానివ్వండి, పివి గారు కానివ్వండి, లేకపోతే మోదీ కానివ్వండి, ఎనీబడి ఇంక్లూడింగ్ దేవగౌడ, ప్రతి ఒక్కరి దేశానికి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేసే వెళ్ళారు తప్పిస్తే ఏం కాంట్రిబ్యూట్ చేయగలం లేదు. మన్మోహన్ సింగ్ రిఫార్మ్స్ కానివ్వండి, పివి నరసింహ రిఫార్మ్స్ కానివ్వండి, ఫర్ దట్ మ్యాటర్. అంటే నేను దేశంలో మార్పుల గురించి అనట్లేదు, నేను దౌత్యపరమైన సంబంధాలు మనం ఈ రోజు నుంచి కాదు, పురుషోత్తం నుంచి కూడా మనం నాన్ అలైన్మెంటే. గుప్తుల కాలం కూడా నాన్ అలైన్మెంటే. మనం ఎప్పుడు ఎవరి మీద ఫస్ట్ వార్ చేయలే కదా, ఎప్పుడు మొదటి ఆయుధం మనం ఎప్పుడు ప్రయోగించలేదు. అఖండ భారత్ అనే ఒక థీరీ తీసుకొని మనం కాసేపు మాట్లాడితే, మీరు అశోకుని కాలంలో కానీ వాళ్ళ అంతర్గత యుద్ధాలు చేసుకున్నారు. బట్ అశోకుని పక్కన చైనా ఉండేది.
కరకోరం దాటితే మీకు చైనా వస్తుంది, ఇటు కొంచెం రేంజ్ దాటింది భూటాన్ దాటారంటే చైనా వస్తుంది. వీళ్ళేం చైనా మీద యుద్ధాలు అప్పుడు వ్యాపార సంబంధాలు ఉండేవి. హుయన్ సాంగ్ వచ్చిపోయారు, మనం ఏం యుద్ధాలు చేయలే కదా. యు హావ్ నాట్ వెంట్ అండ్ ఆక్యుపైడ్ ఇరాన్. పర్షియా అప్పట్లో ఉండేది, జిరాక్సెస్ అక్కడ పర్షియాని పాలిస్తున్న టైంలో మన దగ్గర గుప్తులు పాలిస్తున్నారు. మనం వెళ్ళి గ్రీకుల మీద ఏం యుద్ధాలు చేయలేదు, పర్షియా మీద యుద్ధాలు చేయలేదు, మెసొపొటామియా మీద దాడులు చేయలేదు. వి హావ్ నాట్ డన్ దట్. మన దగ్గర మనం కొట్టుకు తెచ్చాను తప్పేసి ఇతర సాంస్కృతిక నాగరికతల మీద మనం వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసి ధ్వంసం చేసి. So India has always maintained that. We have always maintained. Yeah. We have always maintained. మన దేశం ఎప్పుడు కూడా మీ చరిత్రలో లాస్ట్ 3000 years హిస్టరీ తీసుకోండి, ఎప్పుడు ఎవరి మీద దాడులు చేయలేదు. చోళులు కూడా, రాజరాజ చోళుడు కూడా మీకు ఫిలిప్పీన్స్కి వెళ్ళి అక్కడ జయించలేదు అతను యుద్ధం. ఆఫ్ కోర్స్ అక్కడ యుద్ధం కూడా జరగలేదు అక్కడ. ఆయన వెళ్ళేప్పటికీ వాళ్ళు సరెండర్ అయిపోయారు. తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న అంగోర్ కోర్వాట్ ఇవన్నీ కూడా ఆ టైంలో కట్టబడ్డాయి. వియత్నాంలో అలాంటి ప్రాంతాల్లో, ఇండోనేషియా లాంటి ప్రాంతంలో అయితే వాళ్ళ రూపాయి నోటు మీద డైరెక్ట్గా మీకు వినాయకుడు బొమ్మ ఉంటుంది. వాళ్ళ ఎయిర్లైన్స్ పేరే గరుడ ఫర్ ద మ్యాటర్. సో మనం ఎవరితో ఈ యుద్ధాలు చేసుకోలేదు. ఈ పాలసీ మనం మొదటి నుంచి ఉంది. మీరున్నారు, నేనున్నాను, సగటు భారతీయులము, మనం సగటు భారతీయులము. మీరు ఎవరితో ఎందుకు గొడవ పెట్టుకుంటారు? వెళ్ళి మీరు ఇద్దరు గొడవ పెట్టుకుంటే సైలెంట్ వెళ్ళిపోతారు. మనం బలవంతులం అయితే కొంచెం విడిపించాలని ప్రయత్నం చేస్తాం, బలహీన మీద వెళ్ళిపోతాం. మాక్సిమం సినిమా చూస్తాం అక్కడ ఓడి గెలిచి ఓడిపోతాడు అని చెప్పేసి. బట్ మనం ఏం చదువుచ్చాము. సో ఇదే పాలసీ మన ప్రభుత్వాలు కూడా మొదటి నుంచి మెయింటైన్ చేస్తున్నాయి. మనం వీఆర్ నాన్ అలైన్డ్. సో నెహ్రూజీ కూడా నాన్ అలైన్డ్ గా ఉన్నారు. ఆయన తర్వాత వచ్చిన ప్రధానమంత్రులు కూడా ఎవరుతున్నారో పాలసీలు మారలేదు. ప్రధానమంత్రులు మారారు, రాజ్యాంగ సవరణలు చేసుకున్నాం, కానీ బేసిక్ స్ట్రక్చర్ ఏతుందో, మన మెంటాలిటీ ఏతుందో అది రాజ్యాంగ రూపంలో కనపడుతుంది చాలా స్పష్టంగా. మన మైండ్ సెట్, భారతీయుడు, సగటు భారతీయుడు మనస్తత్వం అనేది మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగం చాలా బాగా చెప్పారు మీరు. సగటు భారతీయుడు మనస్తత్వమే రాజ్యాంగం. అది మనము కాలానుగుణంగా మార్చుకుంటూ వెళ్ళాం. మార్పుకు సవరణలు చేసుకున్నాం తప్ప దాని బేసిక్ మౌలిక స్వరూపం మార్చలే కదా. మార్చడానికి వీలు కూడా లేదు. సో మౌలిక స్వరూపం మార్చలేమో. ఎంతసేపు మార్చాలనుకుంటే బిల్స్ అవసరం లేదు. ఒకటి ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది, మౌలిక స్వరూపం మార్చినట్టే కదా. రేపు పొద్దున మేము జమిలీ ఎలక్షన్లు పెట్టి ప్రధానమంత్రిలో కేవలం అధ్యక్షుడు ఉండాలని ఒక బిల్ పాస్ చేసుకోవచ్చు. దానికి పెద్ద కష్టమైంది కదా రాసుకునే. కాకపోతే మన మెంటాలిటీ అది కాదు, మన మనస్తత్వం అది కాదు. సో ఇంత డైవర్సిటీలో ఒక యూనిఫికేషన్ ఏర్పడ్డ దేశం మనది. కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఈ సంస్కృతి నాగరికత ఇలా అంటే మనతో బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్, అందులో ముఖ్యంగా ఇస్లామిక్ కంట్రీస్తో తప్ప మనకి ఎవరితో కూడా పెద్దగా రిఫ్ట్ లేదు. మనకి ఇస్లామిక్ కంట్రీస్ ఎప్పుడు రిఫ్ట్ లేదు. పాకిస్తాన్తో పాకిస్తాన్ మన నుంచి ఏర్పడ్డ ముక్క, దాని అసలు ఒరిజినల్ ఏదైనా కానీ ఈరోజు మన నైబర్ అయిన చైనాతో పాకిస్తాన్తో మనకి ఎప్పుడు సత్సంబంధాలు లేవు. బంగ్లాదేశ్తో కొత్తగా నేననేది ఏంటంటే ఇందులో మత కోణం కూడా ఉంది అంటున్నా నేను. ఇస్లామిక్ మనతో బార్డర్ షేర్ చేసుకునే ఇస్లామిక్ కంట్రీస్తో తప్ప మిగతా వాళ్ళతో పెద్దగా ఏం లేదు మనకు గొడవ అంటున్నా. మనకు శ్రీలంకతో కానీ, నేపాల్తో కానీ, భూటాన్తో కానీ, మాల్దీవ్స్తో కానీ ఏం లేదు కదా. ఇప్పుడు సో వి హ్యాడ్ ఎ ప్రాబ్లమ్, వి విల్ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ బర్మా, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్. Yes, we will continue to have this. Exactly, that's what I'm saying. Exist అయినంత కాలము, మనం ఎగ్జిస్ట్ అయినంత కాలం ఈ గొడవ ఉంటాయి. I was talking to the other channel. నేను మనం వేరే సో దీనిలో అనిల్, ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిరైవ్ అట్ ఈస్, ఈ రిఫ్ట్లో మనం ఇదివరకు అనుకున్నట్టుగా రిసోర్సెస్ అనేది ఒక కారణం అయితే మతం కూడా ఇంకో కారణం అంటున్నా నేను. మన దగ్గర రిసోర్స్ ఇష్యూ కాదు. మన దగ్గర ఏం రిసోర్సెస్ లేవు. మన పక్క దేశాలు అడుగు తినే దేశాలు, వాళ్ళకి ఏం రిసోర్సెస్ లేవు. దే ఆర్ పాపర్స్. దెన్ ఇట్ ఈస్ రిలీజియస్. It is purely religious. Muhammad Yunus, Bangladesh, purely religious. Is a radical fundamentalist Islamist, purely religious. Army, Pakistan Army, purely fundamental radical Islamist jihadis, purely మనకు వాళ్ళతో రిలీజియస్ ఇష్యూ. పాకిస్తాన్ దాటి ఆఫ్ఘనిస్తాన్ ఉంది పక్కన, వాళ్ళతో మనకి ఇష్యూస్ లేవు. అది దాటితే ఇరాన్ ఉంది, ఇష్యూస్ లేవు. బికాస్ వి డోంట్, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా మన ఇంటినే తీసుకుంటే మన పక్క నుండే అంత ప్రాబ్లం ఉంటుంది తప్ప రెండు వీధులు అవతల షేర్డ్ బోర్డర్స్. మీరు ఇక్కడ చూడండి, లెట్ us take ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా. ప్రీ ఇండిపెండెన్స్ ఇండియాలో బంగ్లాదేశ్ మన దాంట్లో అంతర్భాగం కదా, పాకిస్తాన్ మన దాంట్లో అంతర్భాగాలు వదిలేయండి. విడిపోయిన తర్వాత సమస్యలు, విడిపోకముందు చెప్తున్నాను, విడిపోకముందుకు మన దేశము మీకు ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉండేది. అన్ని దేశాలు భారతదేశంలో భాగమే కదా అప్పుడు. అప్పుడు ఇస్లామిస్ట్ కంట్రీస్ ఉన్నాయి, కానీ వాళ్ళతో ఇష్యూ లేదు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, అప్పుడు మనకు ఆఫ్ఘనిస్తాన్ నాదేశా దండయాత్ర తర్వాత మనకు ఆఫ్ఘనిస్తాన్ తో ఇష్యూ లేదు, మనకి ఇష్యూ లేదు. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఆఫ్ఘనిస్తాన్ మధ్య మనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. దాని పక్కన ఇరాన్ ఉంది, పర్షియా, మనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి ఇరాన్ తో. ఐ లవ్ ఇరాన్ తో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. దాని పక్కన మెసొపొటామియా, ఇరాక్,
సద్దాం హుస్సేన్కు భారతదేశానికి గొప్ప సంబంధాలు ఉండేవి. సౌదీ మనకు చాలా అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి సౌదీతో. మన సౌదీలో మనకు బేసే ఉంది ఒక మాట చెప్పాలంటే. బహ్రెయిన్, ఖతార్ మనకు రిలేషన్షిప్ ఉంది అక్కడ. దాని కొంచెం మీరు పైకి వెళ్ళారనుకోండి మళ్ళీ మెడిటరేనియన్ సీ వస్తుంది, బాస్ఫరస్ తీరం, టర్కీ. మన వాళ్ళు టర్కీలే, ఎవరు తుర్కియా నుంచి వచ్చిన వాళ్ళే కదా మన దగ్గర. మన నిజాం రాజులు వీళ్ళందరూ బ్లడ్ లైన్ అక్కడదే కదా. రిలేషన్షిప్స్ ఆడపడిచే కదా మన నీలోఫర్ ఆమె టర్కీ ఆడపడిచే. సో మనకు వాళ్ళతో ఇష్యూస్ లేవు. అంతకు ముందుకు ప్రీ ఇండిపెండెంట్ మనకు సమస్యలో చైనాతో కూడా మనకి ఇష్యూస్ లేవు. చైనాకు మనకి ఎప్పుడు ఏ యుద్ధం జరగలేదు చరిత్రలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత చైనాకు మనకి యుద్ధం జరిగింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మావో ఎక్స్పాన్షన్ స్ప్రీలో మనకు మావోకు యుద్ధాలు జరిగాయి తప్పిస్తే చైనాతో మనకి యుద్ధాలు లేవు. భారతదేశ స్వాతంత్ర పూర్వం మనకి ఎవరితో యుద్ధాలు లేవు. పాకిస్తాన్ ఏర్పడ్డ తర్వాత పాకిస్తాన్ మనతో రాడికలైజ్ కావాలని చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మనం మనస్తత్వం అర్థం చేసుకోవాలి. వెన్ పాకిస్తాన్ హ్యాస్ ఫార్మ్డ్ యాజ్ అ కంట్రీ, ఇండియా మనకి చాలా సెన్సిటివ్ పాయింట్. ఇండియా హ్యాస్ గాట్ ఎన్ ఐడెంటిటీ. ఇండియాకు ఒక గుర్తింపు ఉంది ప్రపంచం మొత్తంలో. భారతదేశం అంటే భారతదేశానికి ఒక అస్తిత్వాన్ని ప్రపంచం ఎప్పుడు కాదు వేల సంవత్సరాలు గుర్తిస్తుంది. మన దగ్గర నలంద, తక్షశిల చదువుకోవడానికి వచ్చారు. పాకిస్తాన్కి ఏం ఐడెంటిటీ ఉంది? పాకిస్తాన్ సఫరింగ్ ఫ్రమ్ అన్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఈ ఐడెంటిటీ క్రైసిస్, ఈ సిండ్రోమ్లో వాళ్ళు ఏం చేశారంటే ఇస్లామిక్ ఎట్లా వాళ్ళు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ కాబట్టి ఇస్లామిక్ ఉమ్మా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్కు మేమే పెద్దన పాత్ర వేయించాలని చెప్పేసి సౌదీ నుంచి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని మన దేశమే దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు, జిహాద్ చేయడం మొదలుపెట్టారు. ఒక 2-3 తరాల పిల్లలని మైండ్ని మొత్తం వాళ్ళు పొల్యూట్ చేసి కంప్లీట్గా జిహాదీలను తయారు చేశారు. ఫార్మల్ ఎడ్యుకేషన్కు దూరం చేసి వాళ్ళని తీసుకెళ్లి మదర్సాలో పెట్టి భారత వ్యతిరేక విషబీజాలు వాళ్ళ మెదడులో నాటేసి దేశ వ్యతిరేకులుగా తయారు చేసుకుని టెర్రరిస్టులు తయారు చేశారు. ఈరోజు అమాయకంగా బలైపోతున్న పాకిస్తాన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు మారి వాళ్ళని చూసి మనం జాలి పడాలి. ఎందుకంటే ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో జనరల్స్ వాళ్ళు వీళ్ళు ఈ వాసిఫ్ ఇలాంటి వాళ్ళు వీళ్ళ లైఫ్ సెటిల్. వీళ్ళ పిల్లలు లండన్లో ఉంటారు, కెనడాలో ఉంటారు. వీళ్ళు రిటైర్మెంట్ వెళ్ళిపోతారు. ఇప్పుడు లండన్లో ఉన్నాడు మనోడు నవాజ్ షరీఫ్, బెనజీర్ భుట్టో కొడుకు వాడు. వాడికి ఇమ్రాన్ ఖాన్ వీళ్ళందరికీ ఉర్దూ కూడా అసలు వాళ్ళ ఉర్దూ వాళ్ళ జాతీయ భాష ఉర్దూ వాళ్ళ సొంత భాష కూడా లేదు. పంజాబీస్, లాహోరీ పంజాబీస్, వాళ్ళకి సొంత భాష కూడా లేదు. ఉర్దూ బిలాంగ్ టు ఇండియా. ఉర్దూ మన భాష. And incidentally people think that Urdu is a Arabic ఏమంటారు దాన్ని డివిజన్ అనుకుంటారు. No, Urdu is not an Arabic division. Urdu happened to be the division of Persia, Sanskrit and Hindi. పర్షియా, సంస్కృత్, హిందీ నుంచి యమునా నది తీరంలో పుట్టింది ఉర్దూ పుట్టడం. ఉర్దూలో ఉండే అన్ని కూడా సంస్కృత హిందీ పదాలే ఉంటాయి మీకు. ఉర్దూ పుట్టింది యమునా నది తీరంలో. అది మన దేశంలో పుట్టింది, మన భాష. అదేం పాకిస్తాన్ భాషనో విదేశీ భాషనో కాదు. చాలా మంది ప్రేక్షకులు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉర్దూ అనేది అరబ్ భాష అనుకుంటారు. మీ మెదడులో నుంచి పురుగుని తీసేయండి. ఉర్దూ అనేది సంపూర్ణమైన భారతీయ భాష, మన భాష. కాబట్టి మన 100 రూపాయల నోటు మీద 800 రూపాయల నోటు మీద ఉర్దూ ఉంటుంది. లేకపోతే మన అరబుని పెట్టుకోలేదు, మన భాష అది. దట్స్ అవర్ బేబీ. ఉర్దూ హ్యాపెన్ టు బి అవర్ బేబీ, అది బయట వాళ్ళది కాదు. సో వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. ఈ ఐడెంటిటీ క్రైసిస్ని పూడ్చడానికి వాళ్ళు చేసిన పని ఏంటంటే జిహాద్ పేరు మీద భారతదేశంలో దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు. సో ప్రతిసారి మనం తిప్పికొట్టాము, వాళ్ళని ఎదిరించాము, వాళ్ళని ఓడించాము, వాళ్ళని ముక్కలు చేసాము. ఇప్పుడు 4 ముక్కలు చేస్తాం మోస్ట్లీ 1-2 years. అలా అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఏదో ఆర్మీ బేస్ కోసం ట్రై చేస్తున్నాడు. చైనాని తొక్కడం కోసము సీప్యాక్ ఏర్పరచుకుని చైనా పాకిస్తాన్తో పాకిస్తాన్ ఎకనామిక్ ఆర్డర్ అని చెప్పి $100 billion తగలబెట్టారు అక్కడ. సో ఆ మెస్ ఉంది అక్కడ వాళ్ళకు. బట్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఈ మాత్రం బ్రతుకున్నారు వాళ్ళు. ఈ సపోర్ట్ అనేది కొంచెం విత్డ్రా అయిందంటే దట్ విల్ బికమ్ 4 to 5 pieces. ఒక్కటి కాదు, 4-5 ముక్కలు అవుతాయి. బలూచిస్తాన్ ఒక ముక్క అయిపోతుంది, పష్తూన్ ఒక ముక్క అయిపోతుంది, పంజాబ్ ఒక ముక్క అయిపోతుంది, సింధ్ ఒక ముక్క అవుతుంది, సింధ్ పష్తూన్ ఒక ముక్క అయిపోతుంది. యూ హ్యావ్ 5 pieces. మనం దాన్ని 5 ముక్కలు చేస్తామని అనుమానం కూడా అవసరం లేదు. ఫెటల్ పాకిస్తాన్ గెట్స్ 4 to 5 pieces. దట్స్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్. ఎవరో కాదు, మనం చాలా ధైర్యంగా చెప్పుకోవచ్చు ఈ విషయం. ఎందుకంటే వాళ్ళని ముక్కలు చేయకపోతే మన అస్తిత్వానికి ప్రమాదం ఉంది. సిమిలర్లీ బంగ్లాదేశ్, మొహమ్మద్ యూనిస్, వాడికి ఏం అవసరం? చైనాతో వెళ్ళి ఇండియా చికెన్ నెక్ అవుతుందో చిన్న బార్డర్ దాన్ని ముక్క చేసేసారంటే మదర్ ఇండియాకు ఈశాన్య భారతదేశం విడిపోతుంది, మీరు ఆ ముక్క తీసేసుకోండి అని చెప్పాడు మొహమ్మద్ యూనిస్. ఈజ్ అ టెర్రరిస్ట్, వాడొక జిహాదీ. సో ఈ తత్తాపలటి ఉంటో మనం అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్లో దీన్ని ఎట్లా ముక్కలు చేయాలో మనం బంగ్లాదేశ్ను 3-4 ముక్కలు చేయాలి. బంగ్లాదేశ్ని చిట్టగాంగ్ సపరేట్ చేయాలి, ఢాకాని సపరేట్ చేయాలి. దాని వాటర్ అవుతుందో సెంట్ మార్టిన్ అవుతుందో అక్కడ
ప్రపంచంలోని అగ్రదేశాలు లేదా అగ్రరాజ్యాలు ఇఫ్ యూ కెన్ యూజ్ దట్ టర్మ్, వాళ్ళతో భారతదేశ సంబంధాల గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దోస్ కంట్రీస్ ఆన్ ఇండియా ఇఫ్ దే ఫైట్ విత్ ఈచ్ అదర్, లైక్ అమెరికా, చైనా. ఇప్పుడు చైనా, రష్యా, దే ఆర్ యాంటీ అమెరికా, రైట్? And so is America anti-Russia and anti-China in their foreign policies. And ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్స్ కావచ్చు, ప్రతిదీ కూడా. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా పూర్తిగా శత్రువు అయిపోయింది అమెరికాకి. అండ్ దే వర్ నెవర్ ఫ్రెండ్స్ హిస్టారికలీ. సో ఈ రిఫ్ట్ రాబోయే రోజుల్లో భారతదేశ ఆర్థిక, సైనిక వ్యవస్థల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? We are highly beneficiary. We need to flip the paper and start trading from now. Descending to ascending. We have to flip the paper now. ఇది we are highly beneficiary. ఎందుకంటే ఈ గొడవలో మనం లేము. We are not part of this nonsensical war. అంటే ఈ మనీవరింగ్ ఎట్లా సాధ్యమైంది భారతదేశానికి? ఇప్పుడు మనము ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మనం అమెరికా మాట వినలేదు, యూరోప్ మాట వినలేదు. అట్లా ఏ కాన్ఫ్లిక్ట్లో కూడా మనం జోక్యం కలిగించుకోలేదు. ఇప్పుడు మీరు రష్యా నుంచి, ఇరాక్ నుంచి చమురు కొనొద్దు, ఇరాన్ నుంచి చమురు కొనొద్దు, రష్యా నుంచి మీరు టెక్నాలజీ కొనొద్దు అని అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా కూడా మనం వినలేదు. ఆ తర్వాత అమెరికా కూడా మనని ఏం చేయలేకపోయింది. సో ఇది ఎట్లా సాధ్యమైంది? నంబర్ 1. 2, మనము ఆల్ సెడ్ అండ్ డన్, మనకు రష్యాతోనూ ఈవెన్ చైనాతో కూడా సాంస్కృతిక వారసత్వం ఉంది. వి షేర్ బార్డర్స్ విత్ దెమ్. మనం ఎట్లా అయితే రష్యాతో స్నేహంగా ఉన్నామో అమెరికాను పక్కన పడేసి చైనాతో మరింత స్నేహంగా ఎందుకు ఉండలేము? తద్వారా మనం పాకిస్తాన్ని కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేలాగా ఎందుకు చూడలేము? వాట్ ప్రాబ్లమ్ డూ యూ హ్యావ్ విత్ చైనా దట్ వీ డోంట్ హ్యావ్ విత్ రష్యా? వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. పాకిస్తాన్ ఇస్ ఇమ్మెటీరియల్. ఈ మొత్తం గేమ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాకిస్తాన్ ఇస్ ఇమ్మెటీరియల్. పాకిస్తాన్ చర్చ కూడా అర్హత లేదు పాకిస్తాన్కి, ఎందుకంటే పాకిస్తాన్ ఏం చేయలేదు. పాకిస్తాన్ దగ్గర హార్డ్ పవర్ లేదు. Then what's the problem for China to be friends with India? See, China doesn't have any problem. China has got a ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. చైనాకున్న సమస్య ఏంటంటే బీఆర్ సాఫ్ట్ పవర్. ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్ పవర్ ఎవరైతే ఉన్నారో ఇండియా. ఇట్ ఈస్ నాట్ చైనా. ఇండియా ఇస్ సాఫ్ట్ పవర్. సాఫ్ట్ పవర్ ఇప్పుడు అమెరికాకి ఎందుకు భారతదేశ బలహీనత ఉంది? వై వి అమెరికా గాట్ యూస్ టు ఇండియా అంటే, ఇమాజిన్ ఒక 4 సంవత్సరాల పాటు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ మేము మా దేశాల నుంచి పౌరుల్ని ఇతర దేశాలకు పంపము, లెట్ దెమ్ డై విత్ హంగర్ ఏమైనా కానివ్వండి, మేము పంపము, మా సాఫ్ట్ పవర్ మేము బయటికి పంపము అని అంటే వాట్ అమెరికా విల్ డూ? చీప్ లేబర్ వారికి ఎక్కడి నుంచి వస్తారు? సో అమెరికా, యాజ్ వి డిస్కస్ ఎర్లియర్, అమెరికా ఇస్ అ కాలనీ వేర్ దే నీడ్ ఇంటెలెక్చువల్ సపోర్ట్స్. ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఇంటెలిజెన్షియా. సో ఇట్స్ అ లార్జ్ ఇంటెలిజెన్షియా, వెరీ బిగ్ ఇంటెలిజెన్షియా. సో అలాంటి ఇంటెలిజెన్షియా అఫోర్డ్ చేయలేదు. ఇదంతా ఈ గేమ్ ఎలా అంటే ఒకటి, సో వాళ్ళకు ఇండియాతో ఏం సమస్య లేదు. అండ్ ఇండియా ఈజ్ ఎగుమతిదారు టు అమెరికా. వి ఆల్మోస్ట్ డిప్లాయ్ అబౌట్ $50 billion ఎవ్రీ ఇయర్ టు అమెరికా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్, బీట్ ఐటీ, బీట్ ఫార్మా అండ్ ఆల్ దట్. సో అందరు అనుకుంటే అంటే మన దేశంలో చాలా మంది ప్రజలు అనుకున్నట్టు భారతదేశం బలహీనమైంది అనుకుంటారు. మనం బలహీనమైన కాదు. ది ఎక్స్పోర్ట్స్ ఐటీ ఈ రోజు కొత్తగా ఐటీ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్, కోబాల్, గీబాల్, సీసీ ప్లేస్, ఇది కాదు. ఇంటెలిజెన్షియా సపోర్ట్ మన ప్రపంచానికి మన ఉంది. ఫార్మా హబ్ మనము ప్రపంచానికి. అన్నిటి మించి ఏదో లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫ్ వేరియస్ కంట్రీస్. చమురు కొంటాం మనము ఇతర దేశాల నుంచి, మనము వస్తువుల్ని దిగుమతి చేసుకుంటాము. మనం అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి మనం గోధుమలు దిగుమతి చేసుకునే సందర్భాలు ఉన్నాయి. పెద్ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ చైనా ఆల్సో ఫర్ దట్ మ్యాటర్. చైనా మనతో గొడవ పెట్టుకునే సినిమాలు, ఎందుకంటే చైనా నుంచి కూడా మనం చాలా భయంకరంగా ఇంపోర్ట్ చేసుకుంటాం. టిక్లీ, బిందీలు, లేకపోతే గాజులు, లేకపోతే చాలా సుల్తాన్ బజార్ పోతే అన్ని కుర్చీ చైనాదే. ఒక మాట చెప్పాలంటే మనం ఇప్పుడు వేసుకునే బ్రాండెడ్ బట్టలు చైనా మ్యానుఫ్యాక్చర్ అయినాయి. పేరే అమెరికన్ బ్రాండ్లు, మ్యానుఫ్యాక్చరింగ్ చైనా కదా. యాపిల్ ఫోన్, గీపిల్ ఫోన్ మొత్తం చైనాకి నుంచి వస్తాయి కదా. ఈ మధ్యలో మనం యాపిల్ ఫోన్ ఇండియాకి షిఫ్ట్ చేసినాం. అదర్వైజ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ చైనా. సో చైనాకు భారతదేశానికి వాణిజ్యపరమైన సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. హిస్టారికలీ కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కదా. ఈ రోజు నా ప్రశ్న ఒకటే స్ట్రైట్ గా మళ్ళీ రిపీట్ చేస్తున్నా ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆడియన్స్. రష్యాతో మనకున్న ఒక సానుకూల వాతావరణం చైనాతో ఎందుకు సాధ్యం కావట్లేదు అంటే, చైనా భారతదేశం 1980 వరకు, 1980 వరకు చైనా భారతదేశం ఆల్మోస్ట్ ప్యారలల్ గా వెళ్తున్నాయి. ఇక్కడికి ఒక కామెడీ కూడా చెప్తాను. చైనా, ఇండియా, పాకిస్తాన్
చైనా, ఇండియా, పాకిస్తాన్ ఈ ట్రయాంగులర్ వార్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ జీడిపి పాకిస్తాన్ ఎక్కువ, మన ముగ్గురుతో కంపేర్ చేస్తే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పాకిస్తాన్ వాజ్ హయ్యర్ సైడ్స్. వాళ్ళు చాలా అప్పటికే ఒక లెవెల్లో వచ్చారు వాళ్ళు. జుల్ఫికార్ భుట్టో టైంకు పాకిస్తాన్ వాజ్ బెటర్ స్టేట్ కంపారిటివ్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ అమెరికా అండ్ ఆల్. మన దగ్గర మనము అప్పటికి సోషలిస్టిక్ రిఫార్మ్స్ లో ఉన్నాం, మనము స్టిల్ లైసెన్స్ రాజులో ఉన్నాము, ప్రైవేటైజేషన్ లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు తప్పిస్తే మన దగ్గర ప్రైవేట్ ఉద్యోగాలు లేవు, ఎకనామిక్ ఇంజన్స్ లేవు మన దగ్గర బర్న్ చేయడానికి. సో నథింగ్ వాజ్ దేర్ ఇన్ ఇండియా. చైనా until 1991. yes till 1991 ఎంట్రీ. చైనా కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితిలో ఉండే. చైనాలో ఎలుకలు తినేవాళ్ళు, పిల్లులు తినేవాళ్ళు, కుక్కలు తినేవారు, కాకులు తినేవాళ్ళు. చైనా వాజ్ ఎందుకు చైనాలో ఆహార విధానాలు అంత దారుణంగా ఉంటే వాళ్ళు ఎందుకు పాములు తింటారు, ఎందుకు తేళ్లు తింటారు అంటే బ్రతకడం ముఖ్యం కదా వాడికి. ఆ టైంలో బ్రతకాలే. కాస్ట్ అవి మూవీ చూసుంటాం మనం, పచ్చి చేపలు తింటారు వాడు. So a vegan becomes a complete what a monster in eating his food. So similar చైనా పరిస్థితికి వచ్చింది. వుహాన్లో ఎందుకు అలాంటి భయంకరమైన షాప్స్ ఉన్నాయి, అలాంటి యానిమల్స్ తింటారంటే వాళ్ళ ఆ క్షేమాన్ని చూశారు కాబట్టి వాళ్ళ క్షేమాన్ని కోరుకొని భవిష్యత్తులో ఎదుర్కొన్నారు, చాలా అడ్డమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అయితే చైనా వాళ్ళు 80s లో మారారు, మనం మారలేదు. 1980s లో చైనా మారింది, అద్భుతంగా మారారు వాళ్ళు. దే హ్యావ్ డీసెంట్రలైజ్ దేర్ ఎనర్జీస్. రిసోర్సెస్ లేవు చైనాలో, వాళ్ళకు మనకు ఒకే రకమైన భౌగోళికమైన పరిస్థితులు. దేవ్ డిసైడెడ్ మనం ఏం చేయాలి. ఇప్పుడు మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, అప్పటికి మనది వాళ్ళది ఆల్మోస్ట్ 50 కోట్ల జనాభా. వాళ్ళ 60 కోట్లు 50 కోట్లు భయంకరమైన జనాభా ఉంది. వై కాంట్ వి యూజ్ అవర్ హ్యూమన్ రిసోర్స్, హ్యూమన్ క్యాపిటల్ యాజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి వాళ్ళు ఎగుమతి దేశంగా వాళ్ళని మనం రిఫార్మ్ చేసుకొని మారారు. కమ్యూనిజం తీసి పుస్తకాలు తీసుకు తగలబెట్టి పక్కన పడేశారు వాళ్ళు. దే హావ్ జస్ట్ kicked out all the thought processes. మేల్పైన పుస్తకాలు ఉంటే ఇండియా పంపిస్తారు. మన బాగ్లింగంపల్లిలో అక్కడ ఇక్కడ వాళ్ళు కొనుక్కుంటారు. సుందరవనంలో చుట్టుపక్కల బాగా పంచుతారు తెలుగులో తర్జుమా చేసి. సో వాళ్ళు అన్ని పక్కన పెట్టేసిండ్రు. మీకు 1980s to 1990s చైనా స్టార్టెడ్ ఛాలెంజింగ్ అమెరికా. ఎందుకంటే అమెరికా డిపెండెన్స్ ఎక్కువ పెరిగిపోయింది. అమెరికా పరాణజీవి. వాళ్ళ దగ్గర వనరులు లేవు, వాళ్ళ దగ్గర ఉత్పత్తి వ్యవస్థ ఉంది కానీ వనరులు లేవు. సో అమెరికాకు అతిపెద్ద సప్లయర్ చైనా తయారైంది. గొప్ప సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ట్రేడ్ అండ్ కామర్స్ రన్ అవుతుంది. దే మూవ్డ్. 1991లో మన దేవుడు, ఆధునిక దేవుడు, ఆధునిక దేవుళ్ళు రామ లక్ష్మణులు ఇద్దరు కూడా, మన పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు, దేవ్ డిసైడెడ్ ఇట్లా ఉంటే మనం అయిపోతాము. 70-80 కోట్ల జనాభా వచ్చింది, కొడుకులు మన చీల లెక్క ఎలుకల పాములు తింటే లింప పంచాయతీ అని చెప్పేసి ఇమీడియట్ గా రిఫార్మ్స్, నూతన ఆర్థిక సరళీకృత విధానాలు తీసుకొచ్చారు. దాన్ని చైనా వ్యతిరేకించింది. చైనా ఎవరి ద్వారా వ్యతిరేకించింది? లోకల్ కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా వ్యతిరేకించింది. చైనా డైరెక్ట్ ఎప్పుడు ఏం చేయదు, వాళ్ళు కూడా ప్రాక్సీలు ఉంటారు కదా. వాళ్ళ ప్రాక్సీలు వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, నార్త్ ఈస్ట్ ఇండియాలో కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు అప్పుడు చాలా బలంగా ఉండేవాళ్ళు. ఈ ఎర్రనాళ్ళు ఏం చేసినంటే వీళ్ళందరూ వచ్చేసి వీళ్ళు వాళ్ళ ఐడియాలజీని ఇక్కడ ఇంప్లాంట్ చేసి వీళ్ళ భాషలో, మన లోకల్ భాషలో వీళ్ళు వ్యతిరేకించారు. వీళ్ళు నూతన ఆర్థిక సంస్కృతి, బూర్జువా వ్యవస్థ, ఈ వ్యవస్థ, ఆ వ్యవస్థ అని చెప్పేసి భయంకరంగా వ్యతిరేకించారు. నూతన ఆర్థిక సంస్కరణ జరిగిన తర్వాత అత్యంత ఎక్కువ లాభాలు పొందింది కూడా కమ్యూనిస్ట్ నాయకులు, వాళ్ళ పిల్లలే. యూ టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, 90% బిలాంగ్స్ టు ఖమ్మం కమ్యూనిస్ట్ లీడర్స్. సో ఎక్కువ లబ్ధి పొందింది కూడా భారతదేశ కమ్యూనిస్టులు, వాళ్ళ పిల్లలు. కార్యకర్తలు కాదు, కార్యకర్తలు ఎప్పుడు నేల టికెటే, వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రీ బస్సులు ఎరగాలి తప్పిస్తే కార్యకర్తలు ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేయలేరు. సో నాయకులు, వెన్ ఇట్ కమ్స్ టు ద లీడర్షిప్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. దెన్ మనము వెళ్ళిపోయాము 1991 తర్వాత. వీ మూవ్ ఫార్వర్డ్. దెన్ వీ స్టార్టెడ్ యూజింగ్ అవర్ హ్యూమన్ క్యాపిటల్. మనకున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, మన దేశంలో పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మళ్ళీ భావజాల దరిద్రాలు ఉంటాయి, ఈ రకరకాల ఐడియాలజీస్. ఫ్రీ ఎకానమీ కదా, ఈ ఐడియాలజీస్ అన్ని ఛేదించుకు వచ్చేప్పటికీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15-16 years. సడన్ గా మీకు అమెరికాలో రెసిషన్ మొదలైంది. అప్పటికి మనం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీగా మారుతున్నాము. అమెరికా రెసిషన్ మొదలైంది. మన ఆర్డర్ బుక్ అంటే యాజ్ అ హోల్ నేషన్ ఆర్డర్ బుక్ మన పడిపోవడము, దాన్ని మళ్ళీ ఒక 4-5 ఏళ్ళు స్తబ్దత మనం చూడడము, ప్రపంచం మొత్తం రెసిషన్ చూడడము, అందులోంచి మళ్ళీ బయటకు వచ్చాము. మళ్ళీ మన దగ్గర ఇక్కడ పార్టీలు మారాయి, అధికారాలు మారాయి. లాస్ట్ 10 years వీ హావ్ సీన్
ది షాకర్ వీ హావ్ గివెన్ షాకర్స్ టు ద వరల్డ్ వీ హావ్ సీన్ ద బెస్ట్ ర్యాలీస్ నో. మనం ఇప్పుడిప్పుడే ఎంటర్ అయ్యాం, మనం ఇప్పుడే న్యూట్రల్ గేర్ నుంచి ఫస్ట్ గేర్లోకి వచ్చాం. మనం ఇండియా భవిష్యత్తు ఇంకా చాలా ఉంది, ఇంక 20 ఏళ్ళు 30 ఏళ్ళు మనం 100% అగ్రరాజ్యం, వాళ్ళ అనుమానం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరన్న అతి ముఖ్యమైన కీలకమైన ప్రశ్న, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో మన పాత్ర ఏంటనేది. ఏది జరిగినా మనకు బెనిఫిట్ అవుతుంది, ప్రపంచంలో ఏది జరిగినా మనకు బెనిఫిట్ అవుతుంది. చాలా చిన్న అడ్వాంటేజెస్ పొజిషన్ లో మనం ఉన్నాం, వీఆర్ ఎట్ అడ్వాంటేజెస్ పొజిషన్. మనంతా క్యాష్ అండ్ క్యారీ మార్కెట్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది కూడా. పహల్గాం దాడి చేసిండు వాడు, పాకిస్తాన్ వాడు. మనం పోయినాం, వాడిని కొట్టినాం, వాని బట్టలు చింపినాం, వాని బర్వాతలు కొట్టినాం, నాగిన్ డ్యాన్స్ చేయించినాం, రోడ్ల మీద తీసుకొచ్చి కొట్టినాం. 12-13 ఎయిర్పోర్ట్లు ధ్వంసం అయిపోయినంటే జోక్ కాదు. వాళ్ళు ఏం చేసిండ్రు, ఇండియా కూడా ఒక ఫ్లైట్ కూల్ చేసినామని చెప్పి పాకిస్తాన్ అంత తెలియదు, పాకిస్తాన్ సొంత ఐటీ గిటీ ఏం లేదు, పనికి వాళ్ళని. చైనా వాడు రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చమని చెప్పి ఏఎంఈ ద్వారా రకరకాల కథనాలు కానీ అది కామెడీ, ఎందుకంటే దాని డెబ్రిస్ లో పాడలేవు, మన అన్ని ల్యాండ్ సేఫ్ అయినాయి. పాకిస్తాన్ వాడు కళ్ళు దేశం లోపల కూడా మనం కూల్ చేసినాం, వచ్చేసినాం, అయిపోయింది, స్టోరీ క్లోజ్. China has played this game. They wanted to create a bad environment for France. ఫ్రాన్స్ రాఫెల్ తయారు చేస్తుంది కదా, రాఫెల్ తయారు చేసే దేశాన్ని దెబ్బతీయడం కోసము వాడు ఏదో కథలు లేండు. ప్రపంచం మొత్తం అంటే ఎస్పెషల్ నాటో దేశాలు అందరూ కూడా ఖండించారు, లేదు ఇండియా డన్ దిస్ వెరీ సక్సెస్ఫుల్లీ అని చెప్పి, మనకు వాళ్ళకున్న రిలేషన్షిప్ దృష్టిలో పెట్టుకొని. నౌ వాట్ హ్యాపెండ్, సడన్లీ అవర్ ఆర్మీ స్టాఫ్ చీఫ్స్ పెడుతుంటారో, మన ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్తో కూర్చొని దెన్ దే హావ్ డన్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. చలో ఇంకో 1,00,000 కోట్ల బడ్జెట్ తీసుకోండి, లెట్ us ప్రిపేర్ బంకర్ బస్టర్ బాంబర్స్. మాబ్ అంట, మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్, నాన్ న్యూక్లియర్ వారెట్స్. ఇది తయారు చేసి పడదొబ్బండి, మన దగ్గర పినాక గినాక ఆకాష్ గీకాష్ ఉన్నాయి, వాటిని అడ్వాన్స్ చేసేయండి అని చెప్పి. మనకు ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ మన 7 లక్షల కోట్ల బడ్జెట్ మనది. ఇది వెరీ బిగ్ బడ్జెట్, ఆల్మోస్ట్ $80 బిలియన్ బడ్జెట్ మనది. సో అందులోంచి కొంచెం పోర్షన్ తీసుకుని డిఫెన్స్ సెక్టార్లో అడ్వాన్స్ ఎక్విప్మెంట్స్ తయారు చేయండి అని చెప్పి మన వాళ్ళు దీనికి ఆర్డర్ ఇచ్చారు. డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మన డిఆర్డిఓకు, వాళ్ళకి వీళ్ళకి హెచ్ఏఎల్కి అట్లాంటివి. నో ఆల్ దీస్ కంపెనీస్ గాట్ బిగ్ లార్జ్ సైజ్ ఆర్డర్ బుక్. అంటే రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరూ కూడా వచ్చే 5 నుంచి 10 ఏళ్ల వరకు చేతి నిండా పని ఉంది. రక్షణ వ్యవస్థ ద్వారా దాని మీద డిపెండ్ అయిన యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో, టైర్ తయారు చేస్తాడు, నట్ తయారు చేస్తాడు, బోల్ట్ తయారు చేస్తాడు, వాళ్ళ ఆర్డర్ బుక్స్ కూడా భయంకరంగా ఉన్నాయి. అంటే 1,00,000 కోట్లు మార్కెట్లో ఫ్లో అవుతుంది. కరెక్ట్. ఇప్పుడు 5th పే కమిషన్ 2,00,000 కోట్లు భారతదేశం ప్రభుత్వం ఇస్తే వాడు ఇంట్లో పెట్టుకోడు కదా, కార్లు, బంగ్లాలు, స్కూటర్లు కొనుక్కుంటే. కన్స్యూమరిజం ఎలా మూవ్ అయిందో 5th పే కమిషన్ హస్ డన్ మిరాకిల్స్ ఇన్ దిస్ కంట్రీ. చాలా మందికి అర్థం కాదు. 5th పే కమిషన్ పైసలు 2,00,000 కోట్లు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జేబులోకి వెళ్ళగానే వాళ్ళు ఏమి ఉంచుకోరు. ఫోన్ కొంటాడు, కలదలు కొనుక్కుంటాడు, కారు కొంటాడు, మళ్ళీ ఎకానమీలోకి వస్తుంది. దట్ హాస్ కమ్ టు ఎకానమీ అండ్ దట్ హాస్ గోన్ బ్యాక్ టు గవర్నమెంట్. yes, మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి అవుతాయి డబ్బులన్నీ కూడా, వీళ్ళు స్పెండ్ చేస్తారు, బట్ మనీ విల్ గో బ్యాక్ టు గవర్నమెంట్. సిమిలర్లీ ఇప్పుడు మనకు డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏదైతుందో, మనం వీ హావ్ డిసైడెడ్ టు గో ఫర్ 1,500 kilometers range, 2,000 kilometers range, ballistic missiles. And there already we produce ICBMs, intercontinental ballistic missiles తయారు చేసే capability మనకు ఉంది. Now what happened after seeing the Pahalgam attack, after our retaliation, మనం ఇంత తక్కువ బడ్జెట్లో ఒక్క నైట్లో మనం 3-4 hours కదా మనం చేసిన దాడులు, రిటాలియేషన్. ఇండియా హస్ డన్ సచ్ ఎ సక్సెస్ఫుల్ వండర్ఫుల్ కౌంటర్ ఫిట్. ఇది ఒక పెద్ద కేస్ స్టడీ అని చెప్పేసి ప్రపంచంలో ఎస్పెషల్లీ ది బ్రిక్స్ నేషన్స్, బ్రెజిల్, రష్యా, అర్జెంటీనా, చైనా పక్కన పెడతాం, సౌత్ అమెరికా ఇలాంటి దేశాలు, ఈవెన్ ద యూరోప్ కంట్రీస్, దే స్టార్టెడ్ ఫాలోయింగ్ అస్. ఇండియా హస్ డన్ సమ్ మ్యాజిక్ అని మనం కేస్ స్టడీ అయిపోయి మనకు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడం మొదలైనాయి. సో డిఫెన్స్ నౌ ఇండియా వచ్చే 10 నుంచి 15 సంవత్సరాల్లో మన డిఫెన్స్ సెక్టర్ అవుతుందో విల్ బి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్. ఇంతకాలం మనము ఐటీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్, ఇంతకాలం ఫార్మా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్, టెక్స్టైల్ ఓరియంటెడ్ సెక్టర్. బట్ నౌ డిఫెన్స్ హాస్ కమ్ ఇన్ టు ద foray where it is going to create a big kind of employment opportunities for the people directly, indirectly. సో డిఫెన్స్ సెక్టర్ ని మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక పెద్ద ఇండస్ట్రీ తయారు చేస్తుంది. మన దేశం మీకు తెలిసింది, ఒకటి ఒక హర్డ్ మైండ్ సెట్ ఒక్కటి మొదలైందంటే షురు అయితేనే ఉంటారు. ఈ కంపెనీ ఆ కంపెనీ, ఆల్రెడీ వీఆర్ ద లార్జెస్ట్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద ఎర్త్. ప్రపంచంలో అత్యంత ఎక్కువ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ మన దగ్గరే ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ అమెరికా, ఇట్ ఈస్ నాట్ రష్యా, ఇట్ ఈస్ నాట్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ ఇండియా. మన దగ్గర ఎంత స్టాక్ పైలప్ ఉందనంటే, మన దగ్గర డ్రోన్స్ కొన్ని లక్షల డ్రోన్స్ ఇండియాలో. మనం దానికి పర్మిషన్ లేదు కూడా వాడడం మన దగ్గర. ఓకే, సో ఈ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో నౌ వీఆర్ గెటింగ్ ఇంటూ R&D.
పూర్తి స్థాయిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్కు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేయడానికి వాళ్ళు సపరేట్ ఫార్మాలిటీస్ తయారు చేస్తున్నారు. టుమారో డౌన్ ద లైన్ ఇంజనీరింగ్లో డిఫెన్స్ ఒక సపరేట్ సబ్జెక్ట్ కూడా కావచ్చు, ఒక మాడ్యూల్ కూడా రావచ్చు. ఐ గెస్ ఈ సంవత్సరం మనకు ఇంజనీరింగ్ కాలేజెస్లో డిఫెన్స్ మాడ్యూల్ పెడతారు. సో ఇవన్నీ ఇది ప్రగతి కారకమే కదా. నౌ వెన్ యూఆర్ వెరీ స్ట్రాంగ్, ఇంతకాలం సాఫ్ట్ పవర్ అనుకున్న ఒక దేశము, నాన్ ఐలాండ్గా ఉండి సాఫ్ట్ పవర్గా ఉన్న దేశము ఒక చిన్న అటాక్ ఇంత భారీ స్థాయిలో రిటాలియేట్ చేస్తుంటే వీళ్ళు ఇంత పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్రపంచం కూడా విస్తుపోతూ చూస్తుంది. అట్ ద సేమ్ టైం వీఆర్ ఆల్సో యాక్టింగ్ ఇన్ ఎ సిమిలర్ మేనర్. సో మనం డిఫెన్స్ని చాలా స్ట్రాంగ్ చేసుకుంటున్నాము. ఎప్పుడైతే మన డిఫెన్స్ కేపబిలిటీస్ స్ట్రాంగ్ అవుతాయో, ఎప్పుడైతే మనము డిఫెన్స్ ఇండస్ట్రీని అకామిడేట్ చేస్తామో, సో ప్రపంచం కూడా మన జోలికి రావడానికి భయపడుతుంది. రెండోది, మనకు చైనాకున్న రిఫ్ట్ ఏందనంటే ఇట్స్ ఎ పొలిటికల్ రిఫ్ట్ అండ్ ఇట్స్ అన్ ఎకనామిక్ రిఫ్ట్. ఒక పొలిటికల్ రిఫ్ట్ అనడం కన్నా కూడా ఎకనామిక్ రిఫ్ట్ అనాలి. చైనా నెవర్ వాంట్ ఇండియా టు బికమ్ ఏ కాంపిటేటివ్ ఫర్ దెమ్. ఇప్పుడు మనమే బొట్టు బిల్లలు, మనమే పతంగులు, మనమే మాంజాలు తయారు చేసుకుంటే మన మార్కెట్ పోతుంది కదా. బికాస్ దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. భారతదేశానికి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ వాళ్ళు. మనం ఈ రోజు కూడా మన దరిద్రానికి సుల్తాన్ బజార్ పోయినా, బేగం బజార్ పోయినా, గాజ్ మండి పోయినా, మీరు ఉస్మాన్ గంజ్ పోయినా మొత్తం చైనా మాలే ఉంటుంది. కుర్చీలు, టేబుల్లు, మచ్చరదాన్లు, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీని మనం ఎందుకు ప్రమోట్ చేయడం? మనం అదే ఎగ్జాక్ట్లీ ఇది మనం మొదట్లో కూడా మాట్లాడుకున్నాం. మన ఎస్ఎంఈ అవుతుందో, స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీ అవుతుందో, దాని ప్రమోషన్ని మనం డిజార్గనైజ్ ఉంది మన దేశంలో. దానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ లేదు. మనం దాన్ని చెయ్యాలి. ఇప్పుడు వైల్ వీఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ అండ్ ఎవ్రీబడి వాచింగ్ దిస్ విల్ బి హ్యాపీ టు నో దట్ మనం డిఫెన్స్కి సంబంధించి ఎక్స్పోర్ట్ నేషన్గా తయారవుతున్నాం. దట్స్ గుడ్. బట్ ఇంత లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్ మనం అయ్యి ఉండి, we have initiated something called as స్కిల్ ఇండియా. మన ప్రభుత్వం కూడా స్కిల్ ఇండియాని ఇనిషియేట్ చేసింది. దానికి కావాల్సిన సాఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఇది 2V అన్నమాట. సో ఇది పికప్ కావాలి, ఇది పికప్ కావాలి. ఎందుకంటే జస్ట్ ఇనిషియేట్ అయింది 4-5 years బ్యాక్. అంతమందికి ఎప్పుడు ఇనిషియేట్ కాలేదు. బట్ ఈ 4-5 years లో మనం చాలా పికప్ అయ్యాం, కంపారిటివ్లీ పికప్ అయ్యాం. లేకపోతే ఈ రోజు ఇండిజినియస్ ఇండస్ట్రీ లేకపోతే ఇంతమంది ప్రైవేట్గా, ఇప్పుడు ప్రభుత్వం ఎంతమంది ఉద్యోగాలు ఇవ్వగలుగుతుంది? ఇన్ని 150 కోట్ల జనాభా ఎలా బ్రతుకుతున్నారు సంతోషంగా? ఆబ్వియస్లీ ఉపాధి కల్పన అనేది అవునే కదా. ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ మొబైల్ ఫోన్ మనదే, హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ ఆర్పూస్ మనదే, హైయెస్ట్ 2-wheeler వాడకం మనదే, హైయెస్ట్ 4-wheeler ఎక్స్పాన్షన్ జరుగుతుంది మన దగ్గరే, హైయెస్ట్ హౌసింగ్ ఉంది మన దగ్గరనే. We never had any crisis in terms of housing. With that positive news, we'll end this here. But before that, ఈరోజు అగ్రరాజ్యాలు, అన్ని రకాల అగ్రరాజ్యాలు, అమెరికా, రష్యా, చైనా, లేకపోతే బ్రిక్స్లో మన తోటి సౌత్ ఆఫ్రికా కానీ, బ్రెజిల్ కానీ, వీళ్ళ ఎవరితో కూడా మనం థ్రెట్ ఫీల్ అయ్యాల్సింది ఏం లేదు. రెండు, థ్రెట్ లేకపోగా మనం అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నామని మీరు అంటున్నారు. మీ మాటలు సారాంశం. ఓకే, ప్రపంచంలో ఎక్కడ ఏ ఉత్పాతం వచ్చినా అది మనకు అడ్వాంటేజ్ కింద మారుతుంది. భవిష్యత్తులో కూడా ఒక ఇండస్ట్రీ కింద మారుతుంది. పహల్గాం దాడి కూడా మనకు అవకాశం. పాకిస్తాన్ నిజంగా వాడు చాలా ఫేవర్ చేశాడు మనకు. వాడు మన మెటల్ ప్రూవ్ అయింది. మన మెటల్ ప్రూవ్ అయింది. ఒకటి మన మెటల్ ప్రూవ్ అయింది, రెండోది మన ఇండస్ట్రీ మూవ్ అయింది. ఎందుకంటే మనము డిఫెన్స్ సెక్టర్ మీద ఆల్మోస్ట్ వీఆర్ నౌ డంపింగ్ అబౌట్ $15-20 billion, which will create huge among us opportunities for ancillary industries. సిమిలర్లీ పాకిస్తాన్కు మనం ఛాలెంజ్ విసురుతాం వెరీ షార్ట్లీ. ఓకే, యుద్ధము పాకిస్తాన్ భారతదేశానికి ఇప్పట్లో జరగకపోవచ్చు, భవిష్యత్తు జరగదో మనకు తెలియదు, బట్ ఇప్పటికీ జరగదు. ఒకవేళ పాకిస్తాన్కు భారతదేశానికి మళ్ళీ యుద్ధం లాంటి పరిస్థితులు వస్తే ఈసారి పాకిస్తాన్ అనేది ఉండదు. మనం ఏం చేయాల్సిన అవసరం, పక్కన ఆఫ్ఘనిస్తాన్ చేసేస్తుంది దాన్ని. ఇండియాకు చైనా ఈజ్ ఎ గ్రేట్ కాంపిటీషన్, ఫర్ చైనా ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కాంపిటీషన్. ఈ కాంపిటేటివ్ స్పిరిట్ పాజిటివ్ ఉన్నంత కాలం మనం ఉత్పత్తి వ్యవస్థలో ఉంటాము. లెట్స్ హోప్ that spirit be there and it helps both the countries. Yes. Yeah. Thank you. Thanks Anil. Thanks for watching.